సమ్మర్ వచ్చేసింది కదండి. మరి ఈ సీజన్ లో అనేక రకాలైన పండ్లు మనకు మార్కెట్ లో దొరుకుతుంటాయి. మరి షుగర్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఫ్రూట్స్ తినాలనేది ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. చాలా ఫ్రూట్స్ లో సహజంగానే చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిట్లో మాత్రమే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అంటే అవి చక్కెరను తక్కువగా విడుదల చేస్తాయి. ఇవి షుగర్ పేషెంట్స్ సురక్షితంగా తినవచ్చు. నేరేడు పళ్ళు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. వీటిని ఖాళీ కడుపుతో తినడం చాలా మంచిది. అలాగే జామ పళ్ళు, వీటి తొక్కలో అధికంగా ఫైబర్ ఉంటుంది. అందువలన వీటిని తొక్కతో సహా తినడం చాలా మంచిది. బొప్పాయిలో ఫైబరు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి సహజ సిద్ధంగా రక్తంలో చక్కెరని కంట్రోల్ చేస్తాయి. రేగిపళ్ళు, ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచి చక్కెర స్థాయిలు రక్తంలో పెరగకుండా సహాయపడతాయి. తాజా లేత కొబ్బరి నీళ్ళలో చక్కెర స్థాయిలు తక్కువగానే ఉంటాయి. 150 ml వరకు మాత్రమే తాగడం మంచిది. అలాగే కర్బూజా పళ్ళు సహజంగా తీయగా ఉంటుంది, కానీ తక్కువ గ్లైసెమిక్ లోడ్ కలిగి ఉంటుంది. ఆపిల్స్ లో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది చక్కెర స్థాయిని చక్కగా తగ్గిస్తుంది. అయితే ఈ పండ్లన్నింటినీ కూడా మితంగా తినడం మంచిది. ముఖ్యంగా ఈ పండ్లను ఆరోగ్యకరమైన ప్రోటీన్స్ మరియు ఫ్యాట్స్ తో జత చేసి తినడం చాలా మంచిది. నట్స్, సీడ్స్, పెరుగు వంటివి వీటికి జత చేయడం వల్ల చక్కెర స్థాయి స్థిరంగా ఉంటుంది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పండ్ల రసాలు తాగడం మాత్రం మానేయాలి.